ఐపీఎల్ అయిపోయిన తర్వాత అందరికి కూడా టీ20 వరల్డ్ కప్ అని అందరూ అంటూ వచ్చారనమాట. సో ఎట్టకేలకు టీ20 వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అవబోతుందన్నమాట. ఆల్రెడీ అయిపోయింది. కాకపోతే రేపు ఇండియన్ టీమ్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ అయితే ఆడబోతుందన్నమాట. అందుకు ఇండియా ఆల్రెడీ మీరు చూసారు వార్మప్ మ్యాచ్లో కొంతవరకు తడబడిందన్నమాట ఓపెనింగ్ పార్ట్. సో రోహిత్ శర్మ అంత మాత్రంగా ఓపెనింగ్ చేస్తున్నాడు. సో యశస్వి జైస్వాల్కు తను దింపకుండా ఓపెన్ కొత్తగా ట్రై చేశారన్నమాట. రోహిత్ శర్మ సంజు శాంసంగ్ అయితే ఛాన్స్ ఇచ్చాడు. అతను కూడా విఫలమయ్యాడనమాట. కేవలం 6 బాల్స్ ఆడి కేవలం అంటే ఒకే ఒక్కరిని కొట్టాడనమాట. సో ఇన్ కేస్ మనకు రేపు మ్యాచ్ స్టార్ట్ అవబోతున్న సమయంలో రోహిత్ శర్మ అలానే యశస్వి జైస్వాల్ ఇద్దరు రావచ్చు ఓపెనర్కి. సో ఇద్దరు కూడా ఫామ్లో లేరండి. ఇది చాలా బాధాకరం. ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ ఫామ్లోకి రావాలి. అలానే రాహుల్ ద్రావిడ్ కూడా కోచ్ కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఓపెనర్ సరిగ్గా లేరు, ఖచ్చితంగా కనీసం ఓపెనర్స్ ఇద్దరు ఒకరిన ఫామ్లోకి వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి మాట్లాడారనమాట. ఎంతసేపటికి విరాట్ కోహ్లీ పైన టీ20 వరల్డ్ కప్ అయితే ఎప్పుడు చూసినా మనము ఆధారపడుతూ ఉంది అంటూ వ్యాఖ్యానించారనమాట. సో ఈ నేపథ్యంలో ఐర్లాండ్ పసికున్న ఆ టీం అయినా సరే వాళ్ళని కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదండి. సో ఇప్పుడు ఎవరు ఎలా ఆడతారో మనం చెప్పలేం కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లోనే టీ20 వరల్డ్ కప్ మనం సాధించాలంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి గెలుచుకుంటూ రావాలి. ఆ కాన్ఫిడెంట్ నింపాలన్నమాట. సో కాబట్టి రోహిత్ శర్మ సేన రేపు ఎలా ఆడబోతుంది చాలా ఉత్కంఠభరితంగా సాగిపోతుంది అనమాట మ్యాచ్. ఏది ఏమైనా సరే ఐర్లాండ్ తక్కువ అంచనా వేయలేము. ఆల్రెడీ మనం చూసామన్నమాట. బౌలింగ్లో హర్షదీప్ సింగ్ మంచి ఫామ్లోకి వచ్చాడు, బుమ్రా ఫామ్లోకి వచ్చాడు. మంది బ్యాటింగ్ ఆందోళన చెందిస్తూ ఉందన్నమాట. సో మిడిల్ ఓకే, హార్దిక్ పాండ్యా బాగానే ఆడుతున్నాడు, సూర్యకుమార్ యాదవ్ బాగానే ఆడుతున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఓపెనింగ్ పార్ట్ ఆ ఒక్కటే మనకైతే చాలా బాధగా ఉందన్నమాట. అదొక్కటి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధిస్తుంది అని అయితే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము ఆల్రెడీ వెస్టిండీస్ చాలా బాగా ఆడుతుంది, సౌత్ ఆఫ్రికా చాలా బాగా ఆడుతుంది. సో మనకు ముఖ్యంగా చెప్పాలంటే మన టీంలో అంటే మన టేబుల్లో చూసుకుంటే అంతో కొంతవరకు స్ట్రాంగెస్ట్ 11 ఏదైనా ఉందంటే అంటే టీం ఉందంటే అది పాకిస్తాన్ అనమాట. సో పాకిస్తాన్ను అన్నింటినీ ఓడిపించి టీ20 వరల్డ్ కప్లో ఇండియా ఫైనల్ గెలవాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఈ టీ20 వరల్డ్ కప్కి ఎవరు గెలవాలి అని మీరు భావిస్తున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మన ఇండియన్ ప్లేయర్స్లో మీ యొక్క ఫేవరెట్ ప్లేయర్ ఎవరైనా మీరు భావిస్తున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.